ఈరోజు దేవుని వాగ్దానము, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. దేవుడు ఆశ అనే యూదుల రాజుతో మాట్లాడుతున్నాడు. మీరు ధైర్యం కలిగి ఉండండి, నేను మీ కార్యమును సఫలపరుస్తాను. చూడండి, దేవుడు ఇశ్రాయేలుతో చెప్తూ ఉన్నాడు, మీరు నాకు వ్యతిరేకమైన పాపములను విడిచిపెట్టినప్పుడు, మీరు నన్ను ఆశ్రయించినప్పుడు నేను మీకు తోడై ఉంటానని దేవుడు చెప్తున్నాడు. ఆశ యూదుల రాజుగా ఉండి ఆ ప్రాంతాల్లో తను గెలిచిన ప్రతి దేశంలో కూడా అక్కడ ఉన్న విగ్రహారాధనను తీసివేసి దేవుని మండపమును నిర్మించినట్లుగా మనకు ఆశ కనబడతాడు. ఆశ యూదుల రాజుగా 30 సంవత్సరాల కంటే ఎక్కువగా పరిపాలన చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి విగ్రహారాధన అంతటినీ తీసివేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. చూడండి, ఓదేదు ప్రవచించిన ఈ మాటలు ఆశ వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకుని యూదా బెన్యామీనీయుల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకునిన పట్టణములన్నింటిలో నుండి హేయములైన విగ్రహములన్నింటినీ తీసివేశాడంట. యెహోవా మండపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించాడు. కాబట్టి ఆశ దేవునికి ఆయస్కరమైన ప్రతి పాపమును, విగ్రహారాధనను తీసివేయుట చేత దేవుడు అతనికి తోడయుండి అతడు వెళ్ళుచున్న ప్రతి పట్టణములో విజయాన్ని దయచేశాడు. మరియు గొప్ప రాజుగా 30 సంవత్సరాలు యూదా దేశాన్ని పరిపాలించినట్లుగా మనం చూస్తాం. చివరి దినములలో ఆశ సిరియా రాజును ఆశ్రయించి దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి అతనికి రోగం వచ్చినప్పుడు వైద్యులను ఆశ్రయించాడు తప్ప దేవునిని ఆశ్రయించలేదని దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి దేవుడు ఆశాకు తోడై ఉన్నంత కాలము ఆశ అనే రాజు అభివృద్ధి చెందాడు, గొప్ప చేయబడ్డాడు. తర్వాత దేవుణ్ణి విసర్జించుట ద్వారా అతడు అపాయమును చూచాడు. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఉన్న విగ్రహ ఆరాధన అనగా దేవుడి కంటే ఎక్కువగా దేనిని నువ్వు ఆరాధిస్తున్నావో అది దేవుని దృష్టికి విగ్రహారాధనయే. చూడండి, దేవుని కన్నా ఎక్కువగా ఈ లోకాన్ని విడిచిపెట్టలేరు, ఈ లోకంలో ఉన్న డబ్బును విడిచిపెట్టలేరు, ఈ లోకంలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టకుండా మేము దేవునిని ప్రేమిస్తున్నామని చెప్తారు. కానీ దేవుడు అలాంటి వారికి తోడై ఉండడు. నీ హృదయంలో ఉన్న విగ్రహమును తీసి పారవేసుకో. దేవుని కంటే ఏది ఎక్కువగా నువ్వు ప్రేమించకూడదు, ఆరాధించకూడదు. అప్పుడే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావు. అప్పుడే దేవుడు నీ తోడై ఉండి నీ కార్యములన్నింటినీ సఫలపరుస్తాడు. అయితే నీవు దేవునిని ఆశ్రయించావు, నీవు దేవునిని ఆరాధిస్తున్నావు, దేవునికి వ్యతిరేకమైన ఏది చేయకుండా దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నావు. కాబట్టి దేవుడు ఆశారాజులాగా నిన్ను కూడా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీ బలహీన సమయంలో ఆయన నీకు తోడై ఉండి నీ బలమై ఉండి నిన్ను హెచ్చిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన బలహీనతలను బట్టి ఈ లోకమును జయించలేకపోవచ్చు. అలాంటి సందర్భంలో దేవుని సహాయాన్ని కోరుకొని ఏది మంచిది ఏది కాదు, దేవుని కంటే నేను ఎక్కువగా దేన్నైనా ఆరాధిస్తుంటే ఆ విగ్రహమును నాలో నుండి తొలగించుకునే కృప నాకు ఇయ్యి ప్రభువా అని మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని తీసివేసి మిమ్ములను ఆశీర్వదిస్తాడు. పడిపోయిన మీ మండపము మరియు బలిపీఠము మరలా కట్టబడుతుంది. ఈ బలిపీఠం ఏదనగా ప్రార్థనా బలిపీఠము. నీ హృదయములలో దేవునిని ఆరాధించే బలిపీఠము మరలా వస్తుంది. బలిపీఠం ఉన్న దగ్గర దేవుని మహిమ కనబడుతుంది, దేవుని ప్రసన్నత కనబడుతుంది, దేవుని ఆశ్చర్యమైన గొప్ప కార్యములు మీ జీవితంలో కనబడతాయి. కాబట్టి ఆశారాజు ఏం చేశాడంటే విగ్రహారాధనను, దేవతా స్తంభములను పడగొట్టినట్లుగా మనము చూస్తాము. అతని తల్లి దేవతా స్తంభములు నిలబెట్టినప్పుడు ఆమెను రాజమాత పదవి నుండి తొలగించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి
మనము నమ్మకముగా దేవుని దృష్టికి ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనలో ఉన్న అత్యాశ, ఈ లోక కోరికలు, పాపము, దొంగతనములు, బూతులు ఇవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవి, దేవుని వ్యతిరేకించి పాపము చేసేవి ఇవన్నీ కూడా మనిషిలో ఉన్న విగ్రహాలే. అలాంటి విగ్రహాలను మన హృదయంలోండి తీసి పారవేసి ఈ విగ్రహారాధన చేయకుండా దేవునినే మన హృదయంలో నిలుపుకుందాము. ఆమేన్.